ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక భయంకరమైన పులి నివసించేది. అది చాలా బలమైనది, దాని గాండ్రింపు అడవి అంతటా ప్రతిధ్వనించేది. అడవిలోని జంతువులన్నీ దానిని చూసి భయపడేవి. ఒకరోజు ఆ పులి ఒక చిన్న కుందేలును చూసింది. కుందేలు గడ్డిని కొరుకుతూ సంతోషంగా గెంతుతూ ఉంది. పులి తన పదునైన గోళ్లను చాచి కుందేలును పట్టుకోవడానికి సిద్ధమైంది. కుందేలు పులిని చూసింది. భయంతో వణికిపోయింది, కాని తన తెలివిని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఓ పులి రాజా, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నేను చాలా చిన్నదాన్ని. నన్ను తింటే మీ కడుపు నిండదు అని కుందేలు అంది. పులి ఆశ్చర్యంగా కుందేలు వైపు చూసింది. నువ్వు చెప్పేది నిజమే, కాని నేను ఆకలితో ఉన్నాను అని పులి అంది. నన్ను వదిలేస్తే నేను మీకు ఒక పెద్ద జంతువును చూపిస్తాను. అది మీ ఆకలిని తీరుస్తుంది అని కుందేలు వేడుకుంది. పులి ఆలోచనలో పడింది. ఒక పెద్ద జంతువు అంటే కడుపు నిండా భోజనం దొరుకుతుందని అనుకుంది. సరే, నువ్వు చెప్పేది నిజం కాకపోతే అని పులి బెదిరింపుగా గాండ్రించింది. కుందేలు పులిని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. బావి నీటితో నిండి ఉంది. చూడండి రాజా, ఆ బావిలో మీకంటే పెద్ద పులి ఉంది అని కుందేలు అంది. పులి బావిలోకి తొంగి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది తననే వేరే పులి అనుకుంది. కోపంతో అది గట్టిగా గాండ్రించింది. ప్రతిధ్వని వినిపించింది. పులి మరింత కోపంతో బావిలోకి దూకింది. కుందేలు ఊపిరి పీల్చుకుంది. తన తెలివితో తన ప్రాణాలను కాపాడుకుంది. అందుకే అన్నారు, తెలివి బలం కన్నా గొప్పది.